కొంచెం చల్లగైన తర్వాత తినాలి అబ్బా. ఈరోజు మేము ఖర్జూర్ చేయబోతున్నాము. చాలా ఇష్టమైన ఖర్జూర్ స్వీట్ మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఓన్ గా ప్రిపేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు అవుతుందో అనేసి వెయిట్ చేస్తున్నాను. దిస్ ఇస్ టోలీ చౌకీ ఫేమస్ ఖర్జూర్ స్వీట్. చాలా బాగుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రానికల్స్ ఆఫ్ నార్త్. ఈ రోజు మేము ఖర్జూర్ చేయబోతున్నాము. ఇట్స్ స్వీట్ డిష్ అన్నమాట. మా మమ్మీ ఫేవరెట్ స్వీట్ అది. సో ఈ రోజు మమ్మీ ఇలానే ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటే ఒక ఖర్జూర్ రెసిపీ దొరికిందంట తనకి. సో షీజ్ లైక్ చేద్దాం చేద్దాం చేద్దాం, నా వల్ల అవ్వట్లేదు, వి డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై ఇట్ అని. ఆ వీడియోలో అయితే చాలా డెలిషియస్ ఉండే చూడడానికి. బట్ లెట్స్ సీ అన్నమాట మేము ఫాలో అవుతున్నాము. బట్ మేము కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఇంటూ 2 చేస్తాం. ఇప్పుడు 2 cups వీట్ ఫ్లవర్ అంటే గోధుమ పిండి. సో 2 cups వీట్ ఫ్లవర్ వేసాం కాబట్టి 1/2 cup షుగర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం సూజీ వేయాలి. సూజీ కూడా 1/2 cup. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేస్తుంది మా మమ్మీ. నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా 1/2 టీ స్పూన్ ఉంది. మనం ఒక 1 వేసుకుందాం, ఎందుకంటే మనం డబుల్ మెజర్మెంట్ కదా. ఇందులో నెక్స్ట్ మనం 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. దీని తర్వాత వాళ్ళు ఆయిల్ చెప్పారు, బట్ మా మమ్మీ గీ యూజ్ చేస్తా అన్నది. 4 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండి లాగా కలుపుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడం బెటర్. చాలా ఇష్టమైన ఖర్జూర్ స్వీట్ మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఓన్ గా ప్రిపేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు అవుతుందో అనేసి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ స్మెల్ కూడా వస్తుంది కదా మమ్మీ. ఫ్లేవర్ వస్తుంది. హోప్ఫుల్లీ ఇట్ టర్న్స్ అవుట్ వెల్, ఆర్ ఎల్స్ మా మమ్మీ డిసప్పాయింట్ అయిపోతుంది పాపం. దిస్ ఇస్ టోలీ చౌకీ ఫేమస్ ఖర్జూర్ స్వీట్. సో మొత్తం డవ్ రెడీ అయిపోయింది అనమాట. ఇలా 2 portions గా హాఫ్ చేసుకున్నాము, సో దట్ ఈజీ ఉంటుందని. ఇప్పుడు మేము బటర్ పేపర్ తీసుకున్నాము. దానిపైన కొంచెం గీ స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఏంటంటే బేసికలీ ఈ డవ్ ని దానిపైన స్ప్రెడ్ చేసి కట్ చేసి తీస్తాం కదా, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మేము కూడా యాక్చువల్లీ రీసెంట్ గానే స్టార్ట్ చేసినాం ఇది యూజ్ చేయడం. బ్రౌనీ కోసం అని ఆర్డర్ చేసినాం, ఇంకా మా మమ్మీ ప్రతిదానికి వాడేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ డవ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా థిక్నెస్ మీ ఇష్టం. మా డాడీ అప్పటి నుండి అడుగుతున్నాడు మీరు ఏం చేస్తున్నారు అని. నేను సర్ప్రైజ్ అని చెప్పిన. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం కట్ చేసుకుందాం. ఖర్జూర్ డవ్ షేప్ ఇంకా మీ ఇష్టం. ఖర్జూర్ డైమండ్ షేప్ ఉంటుంది. ఏ షేప్ అయినా పర్లేదమ్మా. ఏ షేప్ కాదు, డైమండ్ షేప్ చెయ్యాలి. నీకు తెలియదు. నాకైతే కాజు బర్ఫీ గుర్తొస్తుంది చూస్తుంటే. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, లో ఫ్లేమ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల వరకు కుక్ అవ్వాలన్నమాట. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, డార్క్ గోల్డెన్ బ్రౌన్. అప్పుడు అది ఇంకా కుక్ అయ్యి. వావ్ నిఖితా, ఎంత బాగా వస్తుందో. మా మమ్మీ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతుంది అసలు. నాస్టాలజిక్ ఉందా మమ్మీ? ఐఎమ్ ఫీలింగ్ నాస్టాలజిక్. ఈ స్వీట్ ఎవరెవరికి తెలుసో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్. మమ్మీ చూసి ఆయిల్ చేయబెట్టేస్తున్నావు. నాకు అలవాటే, అట్లా ఏం లేదు. కుకింగ్ స్పెషలిస్ట్ అమ్మా నేను. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా ఎలా చేయాలో. ఎలా చేయాలో కాదు, దీంట్లో ఎన్ని పడతాయో అనేసి అర్థమైంది. ఇంకా ఎక్కువ ఓవర్గా స్వెల్ అవుతుందని అనుకున్నాం కానీ బాగానే స్వెల్ అయింది. చూడు, ఇది బాగా అయింది.
ఇంకొంచెం చల్లగానే తినాలి, ఇప్పుడే హాట్ తినొద్దు, కొంచెం చల్లగా కావాలి, అప్పుడు కొంచెం క్రిస్పీ వస్తుంది. ఖజూర్ చేసింది కాక సో 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 స్వీట్ ఇది నీకే. సార్ చూడండి, ఖజూర్ స్వీట్ కొంచెం చల్లగైన తర్వాత తినాలి. అబ్బా వావ్, యమ్మీ యమ్మీ, చూడగానే తినాలనిపిస్తుంది. మమ్మీ టేస్ట్ చేసి చెప్పు నువ్వే. బా బయట క్రిస్పీ ఉంది, లోపల సాఫ్ట్ ఉంది, బాగుంది చాలా. చాలా బాగుంది. ఈ ఖజూర్ స్వీట్ ఎవరికైనా నచ్చితే అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, బయట ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు. ఈ రెసిపీ ఎంత టైం పడదు, కొంచెం సేపట్లో అయిపోతుంది. 10 minutes మనం స్పేర్ చేసినామంటే మనకు స్వీట్ రెడీ అయిపోతుంది, ఖజూర్ స్వీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్. Please like, share and subscribe to my channel. Bye.